ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అయినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇనీషియల్గా స్టేజ్ 1 స్టేజ్ 2లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ జనాలు చెప్పే కంప్లైంట్ ఏంటంటే కింద కూర్చున్నప్పుడు లెగలేకపోవటం, స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు మైల్డ్గా నొప్పి అనిపించటం. సో ఈ రెండు మోస్ట్ కామన్ సిమ్టమ్స్గా చెప్తారు. ఈ రెండు సిమ్టమ్స్ ప్లస్ ఏజ్ కన్సిడరేషన్లో తీసుకొని మనం ఎక్స్రే చేసి చూసినప్పుడు లోపల మైల్డ్గా చిన్న ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ కనిపిస్తాయండి స్టేజ్ 1 స్టేజ్ 2లో. ఈ స్టేజ్ 1 స్టేజ్ 2కి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని కొంచెం రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని అండ్ థై మజిల్స్కి ఎక్సర్సైజెస్ చేసుకుంటా అండ్ కొన్ని సప్లిమెంట్స్ వాడుకుంటా ఉంటే స్టేజ్ 1 స్టేజ్ 2ని ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఒకసారి ప్రోగ్రెస్ అయ్యి స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం పిఆర్పి ఇంజెక్షన్స్ చేసిన టాబ్లెట్స్ వాడినా కానీ పేషెంట్కి అయితే పెయిన్ రిలీఫ్ ఏం పెద్దగా రాదు. సో ఈ పేషెంట్స్కి స్టేజ్ 3 స్టేజ్ 4లో ఉన్న పేషెంట్స్కి వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ బట్టి పెయిన్ లెవెల్స్ బట్టి మేము టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఒకవేళ పేషెంట్ కనుక అసలు అట్లీస్ట్ డైలీ డే టు డే యాక్టివిటీస్ అంటే ఇంట్లో కూడా ఆవిడ పనులు ఆవిడ చేసుకోలేకపోవటం, డైలీ యాక్టివిటీస్ జస్ట్ బాత్రూమ్కి వెళ్ళి రావడానికి ఇబ్బంది పడటం కానీ, లేకపోతే ఒక 100 మీటర్స్ నడవలేకపోతున్నా, నుంచోలేకపోతున్నా, కూర్చున్న పొజిషన్ నుంచి నుంచోలేకపోతున్నా అండ్ పెయిన్ వల్ల లైఫ్ డిస్టర్బెన్స్ వస్తున్నా కానీ టోటల్ నీ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాం.